నియోజకవర్గ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ గారికి వేదిక పైన చాలా మంది పెద్దలు ఉన్నారు. అందరికీ పేరు పేరున నమస్కారం. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి బీసీ వర్గాలందరికీ ప్రత్యేకమైన అభివందనం. సోదరులారా, మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్యకుమార్ గారి పైన చాలా మంది నాకు రకాలుగా మాట్లాడడం జరిగింది. దోమతి ప్రకాశ్ రెడ్డి అన్నాడు, ఆయన యాగులు యా కులము ఏ మతము, ఆయన ఈ నుంచి ఏం పీకుతాడు అని ఆయన. మరి ఇంకా స్థానికంగా ఉండే ఎమ్మెల్యే ఆయన ఇంకా కొంచెం ముందోటి చేశాడు. ఆయన మహారాష్ట్ర ఇంకొకటి అది ఇది అని. మీకెందుకయ్యా యాదవ్ ఒకటి, మా యాదవ్ వచ్చినాడు, మా బీసీ వచ్చినాడు అని మాకు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ మీకు రుచించడం లేదు. నువ్వు ఏం పొడిచినావు ఇంతవరకు? ధర్మవరంలో ఏం చేశాడో వెంకటరామరెడ్డి ప్రజలు అందరికీ తెలుసు. నువ్వు గల్లీ గల్లీ తిరిగావు, గుడ్ మార్నింగ్ అన్నావు. నీ గుడ్ మార్నింగ్ బ్యాడ్ మార్నింగ్ అయిపోయింది. నీ గల్లీలో తిరిగే నాయకుడు నువ్వు. దేనికోసం? కబ్జా చేయడానికి, భూమి ఆక్రమించడానికి గల్లీ గల్లీ తిరిగావు. ఢిల్లీలో తిరిగే నాయకుడు సత్యకుమార్ యాదవ్. నువ్వు ఏం డెవలప్ చేసావయ్యా? నువ్వు డెవలప్ అయినావు కానీ ప్రజలు చేసిందేమీ లేదు. నువ్వు ఎక్కడైనా బీసీలని సహిస్తున్నావా అని చెప్తున్నా. ఒక బీసీ మంత్రి శంకరనారాయణ గారు మంత్రి ధర్మవరం పట్టడానికి రాబోతే ఒక్క ఫ్లెక్సీ కూడా కట్టని కూడా అడ్డు తగిన వాడు నువ్వు బీసీలకు ఎక్కడ గౌరవిస్తున్నావు? అందులో నీ పార్టీ. నిజంగా చెప్పాలంటే శంకరనారాయణది ఇక్కడ సీటు, వాళ్ళ నాయన ప్రముఖ న్యాయవాది, పేరున్నటువంటి వాడు, మున్సిపల్ చైర్మన్ గా చేశాడు. మరి ఆయనకి ఇక్కడి వాళ్ళ టికెట్ మరి ఎందుకు పంపిస్తున్నావా? ఇంకో చోటుకి పెనుగొండకు, మళ్ళీ ఆటించి కాదని మళ్ళీ అనంతపురము. మీ ఇష్టమా? నీ ఊరు, నీది ఇక్కడ సొంతమా? సత్యకుమార్ గారు ఇక్కడ కాదు, నీది ఈ నియోజకవర్గమా? మీ ఇంటికి 2 టికెట్లు కావాలా? ఆ కొనుగోలు ఉంటారు వాళ్ళ పాపం 4-5. మా బీసీకి ఒక టికెట్ ఇచ్చారా మీరు? పట్టాలలో 2 ఎస్సీలు పోతే 2 పంటలు గాను ఒక్క రంగానికి ఇచ్చారు మీ పార్టీలో. ఎవరికి ఇచ్చారు చెప్పండి? బీసీలకు ఎక్కడ బీసీలు గౌరవిస్తున్నారు? ఒక సందర్భంగా 2 సంవత్సరాల కిందట ప్రకాశ్ రెడ్డి మాట్లాడాడు, ఇది మన సొంత ఇల్లు, ఈ పార్టీ మనది. శంకరనారాయణ ఆయనతో బాడుకున్నాడు, మనం ఖాళీ చేయబట్టే ఖాళీ చేయాల. అది మీ రెడ్ల పార్టీ. అదే బాగా స్పష్టంగా నువ్వే మాట్లాడినాడు, అందరూ బాగా మీడియాలో కూడా చూశారు. మరి ఈ రోజు దుష్ట శిష్టభక్షణ కోసం ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్ముడు ఏ విధంగా వచ్చి ఎట్లా దుష్ట శిక్షణ చేసి శిష్టుల్ని ఎట్లా రక్షించాడో, మరి అదే విధంగా ఈ రోజు సత్యకుమార్ గారు వచ్చారో, అదే వంశం నుంచి వచ్చారో, మరి ఎంత అభివృద్ధి చేసి చూపిస్తాడో చూడండి. మీలాగా మీరు డెవలప్ అయ్యేది కాదు. ఆయనకు ఉన్నటువంటి జాతీయ స్థాయిలో ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ గా పార్టీని రూలింగ్ అందించినటువంటి వ్యక్తి. మరి ఈ నియోజకవర్గమే కాకుండా ఈ జిల్లా కూడా అత్యధికంగా ముందుకు తీసుకుపోతాడని చెప్పి మాకు నమ్మకం ఉంది. మిమ్మల్ని ఓడించి తీరుతాం. వెంకటరామరెడ్డి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ బీసీలు సాధించదట్లేరు. అయ్యా, మల్లేరుపల్లిలో ఒక కురసుడు రెడ్డి అమ్మాయిని చేసుకుంటే 8 మందిని తలలు పని కొట్టించి కాళ్ళని కొట్టించను, కానీ కేసు కూడా మళ్ళీ వాళ్ళ మీద పెడతావు. ఇదే నువ్వు బీసీలు చేసింది. కాబట్టి వెంకటరామరెడ్డి బీసీలు ఉన్నటువంటి ఖచ్చితంగా నువ్వు ఓడిస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ జై తెలుగుదేశం, జై భారతీయ జనతా పార్టీ. థ్యాంక్ యూ సార్. ధర్మవరం